స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు. నేటి యువత ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో జిల్లాని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని డోలబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ దీనికి పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు